అందరికీ మరణత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. But the righteous person will live by his faithfulness. Habakkuk chapter 2 verse 4. ఈ రోజు నిమిత్తము మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద అనేకులు వారికి కలిగిన వాటిని బట్టి, అనగా డబ్బును బట్టి, పరపతిని బట్టి, తమ ఉద్యోగాన్ని బట్టి, తమ హోదాను బట్టి, తమ వ్యాపారాన్ని బట్టి మా జీవితంలో కొంత సెక్యూరిటీ ఉందని చెప్పి తాము బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే అవన్నీ తాత్కాలికమైనవి. ఏ రోజు ఏమి జరుగుతుందో, ఎలా పరిస్థితులు మారిపోతాయో అనే విషయము కొందరు గ్రహించినప్పటికీ అవే వారిని రక్షించగలవు. అవే తమ జీవితము అన్నట్లుగా జీవిస్తుంటారు. కొంతమంది అంటే జాబ్ చేసుకోవడం, బిజినెస్ చేసుకోవడం, వాటి ద్వారానే మనము చక్కగా సేవింగ్స్ చేసుకొని బ్రతకగలమని ఆలోచించడం ముమ్మాటికి తప్పు. నిజమైన జీవము కలిగిన అటువంటి దేవుని కలిగి లేకుండా ఎన్ని జాబ్స్ చేసినా, ఎన్ని బిజినెస్లు చేసినా, ఎంత హోదా కలిగి ఉన్నా, ఎంత ధనము కలిగి ఉన్నా, ఎన్ని భూములు కలిగి ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమైనవే. అయితే ఈరోజు లేఖన భాగము మనకు సుస్పష్టంగా తెలియచేస్తుంది. విశ్వాసి అనే వ్యక్తి దేవుని నమ్ముకొని జీవిస్తున్న వ్యక్తిగా ఉండి ఆయనను ఆరాధిస్తూ నీతితో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కేవలం దేవునిపై ఉన్న విశ్వాసం మూలముగానే జీవిస్తున్నారు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని. వ్రాయబడినటువంటి ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని ఎంతగా విశ్వసిస్తామో అంతకు రెట్టింపు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తారు. నీతిమంతులుగా ఉన్నవారు అంటే, భక్తి శ్రద్ధలతో ఆయన సేవించువారు అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆయనపై విశ్వాసము కలిగి ఉన్న వారి పట్ల ఆయన దయ హెచ్చుగా ఉంటుంది. మొదట విశ్వాసం అంటే ఏమిటంటే, లేఖనములు ఏ విధంగా తెలియజేస్తున్నాయి. విశ్వాసమునన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నుటకు రుజువునై ఉన్నది అని. మనము దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలి, ఆయనకు కనబడాలి అనుకున్నప్పుడు మనం ఎదురుగా లోకమైన సంచిపోతున్న మన దారులన్నీ మూసుకుపోయినా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే వాగ్దానము చేస్తున్నాము. కాబట్టి తప్పక దేవుడు రక్షించగలడు అని నమ్మాలి. ఎలా జరుగుతుంది ఇదంతా అంటే, ఎప్పుడు జరుగుతుంది, అసలు ఇది జరుగుతుందా, ఇది సాధ్యమైనంత అని మనము ఎప్పుడూ ఆలోచించకూడదండి. దేవుడు చెప్పారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మాలి. అప్పుడే మనము ఆయన ఎదుట నీతిమంతులముగా కనబడతాము. దేవుడు ఈ సృష్టి ఆరంభములో మనుషుల యొక్క ప్రవర్తనకు గాను జల ప్రళయం ద్వారా ఈ లోకము, ఈ భూమిని నింపివేయాలనుకున్నప్పుడు దేవునికి ఒక నీతిమంతుడైన వ్యక్తి కనిపించాడు. అతనే నోవహు. వాక్యము సెలవిస్తుంది, నోవహు నీతిమంతుడు, తన తరములన్నిటిలో నిండారహితుడై ఉండెను. ఏ విధంగా దేవుడు డైరెక్ట్గా నోవహుతో ఏమన్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని అని. ఎంత మంచితనముతో భయభక్తులతో దేవుని సేవిస్తే దేవుడు నోవహు గురించి అంత గొప్ప సాక్ష్యం పలికాడు కదండి. అందు నిమిత్తమునే నోవహు కుటుంబమును దేవుడు రక్షించాడు. నోవహుకు దేవుడు చెప్తాడు, 40 రాత్రులు 40 పగల్లో ప్రచండ వర్షము భూమి మీద కురిపించబోతున్నాను. కావున నీవు నేను చెప్పిన విధముగా ఒక ఓడను సిద్ధపరచు. అప్పుడు నీవు మీ కుటుంబముతో పాటు ఆ జలప్రలయం నుండి తప్పించుకోగలుగుతావు అని. అంతవరకు వర్షం అనే పదాన్ని వినని నోవహు అంతకుముందు ఇదివరకు ఎన్నడూ జరగని, కనీసం ఊహించని వర్షం గురించి దేవుని ఎదురు ప్రశ్నించలేదు.
ఆశ్చర్యపోలేదు. దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే నోవహు ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు జీవించేది, దేవునిపై కలిగి ఉన్న విశ్వాసమును బట్టి జీవించుచున్నాడు. తన తోటి వారితో ఈ విషయం చెప్పినప్పుడు వారు నోవహును అపహాస్యం చేస్తుండొచ్చు. వర్షమేమిటి, 45 రోజులు కురవడం ఏంటి, ఈ లోకం అంతరించిపోవడం ఏంటి అని వారు నోవహును చూసి నవ్వి ఉండవచ్చు. అయినా కానీ నోవహు మనుషుల మాటను లెక్క చేయలేదండి. వారి మాటలను తృణీకరించి దేవుని మాటను బట్టి ఓడను తయారు చేసుకుని ముందుకు వెళ్ళాడు. నిజానికైతే నోవహు కూడా వర్షాన్ని చూడలేదు, కానీ నా దేవుడు చెప్పాడంటే అది తప్పక జరుగుతుంది అని చెప్పి ఎంతో విశ్వాసంతో ముందుకు సాగాడు. అదేవిధంగా ఈ రోజున నీ ఎదుట కూడా ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ భయపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డవు కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచితే, ఆయన ప్రకారం జీవిస్తే దేవుడే గొప్ప అద్భుత కార్యము చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుల ఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని అందరి సజీవులలో కాపాడిందేవా మీకు స్తోత్రములు. నోవహు వలె మేము కూడా విశ్వాసముతో ప్రభా మీ మాటకు లోబడి తండ్రి యేసయ్య ఉండుటకు సహాయం చేయండి. తన జీవితంలో ఏ విధంగా అయితే అద్భుత కార్యములు చేశారో, రక్షించారో, అదేవిధంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరినీ కూడా రక్షించమని, గొప్ప అద్భుత కార్యములు చూడటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.